ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సత్యనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసుకుందాం. కన్నా లక్ష్మీనారాయణ అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా పని చేస్తాడు అనేది ఒక ధైర్యం ఉంటుంది. కన్నా గారి దగ్గరికి వెళ్తే చాలు మన సమస్య పరిష్కారం అయింది, మన బాధలు తొలగిపోతాయి అనేది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్పేది అదే మాట. ఏ రాజకీయ నాయకుడు చేయని పని సైతం అతని దగ్గరికి వెళ్తే ఆదరించి అభిమానించి చేస్తాడు అనేది కూడా ఆనాటి నేటి వరకు కూడా కొనసాగుతుంది. దానికి కారణము కన్నా గారు హార్డ్ వర్కరు అని కూడా ప్రజలందరికీ తెలిసింది. అతను చేసిన మంచి పనులు, అతని ట్రాక్ రికార్డులే అతనికి ఏ నియోజకవర్గం మారినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపిస్తున్నారని కూడా చెప్పడంలో అనుమానం లేదు. ఏ నియోజకవర్గం మారినా లేదా కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల పార్టీలు మారినా కూడా ప్రజలు అతని బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి కారణము అక్కడ పార్టీల కంటే కూడా కన్నాను వ్యక్తిగతంగా చూడటమే కూడా అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కన్నా లక్ష్మణ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి 4 సార్లు, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారి కోరిక మేరకు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి అక్కడ కూడా ఎమ్మెల్యేగా విజయకేత ఎగరేసి కాంగ్రెస్ పార్టీలో 5 సార్లు ఎమ్మెల్యే గెలుపొందినారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి సత్యనపల్లి నుంచి పోటీ చేసి కూడా కన్నా గారు విజయకేతం ఎగరేయడం జరిగింది. సత్యనపల్లి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రానంత మెజార్టీని కన్నా గారు భారీ మెజార్టీతో గెలుపొందారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు పైన ఉన్న అభిమానము, మరోపక్క కన్నా గారి పైన ఉన్న నమ్మకం అని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కన్నా గారు తన దగ్గరికి వచ్చిన మనిషి ఎవరైనా సరే అతను పని చేసి వారి మొహాల్లో చిరునవ్వు చూడటమే తప్ప మరొకరు తెలియని విద్యని కూడా చెప్పవచ్చును. కన్నా గారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు దాదాపు 10 సంవత్సరాల పైగా మంత్రిగా సేవలందించారు. ఆ సమయంలో గుంటూరు జిల్లాలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా స్కూళ్ళను, గవర్నమెంట్ స్కూళ్ళను ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా మెరుగ్గా ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి లాగే ప్రైవేట్ హాస్పిటల్ లాగే పేదలకు వైద్యం అందించడంలో కన్నా గారి కృషి ఎనలేని చెప్పవచ్చును. గుంటూరు హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అనేక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అన్నిటిని కూడా ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలను కల్పించి నైపుణ్యం గల స్పెషలిస్టులను వైద్యులుగా నియమించి పేద ప్రజలకు మంచి వైద్యాన్ని అందించిన ఘనత కన్నా గారికి దక్కిందని చెప్పవచ్చును. వారు చేసిన సేవలు, వారు చేసిన మంచి పనులు నేటికి కూడా ప్రజల్లో మనసులో మెలుగుతున్నాయంటే కన్నా గారి చేసిన మంచి పని ఏమిటో మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కన్నా గారు టీడీపీ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దాదాపు 40 సంవత్సరాలు తన రాజకీయ అనుభవాన్ని జోడించి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి అనేక నిధులను తీసుకొచ్చి సత్యనపల్లి నియోజకవర్గంలో రూపురేఖలు మారటంలో అలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో కూడా కన్నా గారి కృషి ఎనలేనిదని కూడా చెప్పవచ్చును. కన్నా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చుట్టుపక్కల నియోజకవర్గంలో నుంచి అనేక మంది ప్రజలు కూడా వచ్చి తన సమస్యలు చెబితే వెంటనే వాటిని పరిష్కరించే విధంగా కూడా కన్నా గారు కృషి చేస్తుందని చెప్పవచ్చును. ఆ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ పనులు చేసేలాగా కృషి చేయడంలో వీరి కృషి ఎనలేని చెప్పవచ్చును. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైకో జగన్ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడ్డారో,
ఆ ఇబ్బందులన్నిటిని కూడా మరలా రాకుండా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమని, మరియు అతని నాయకత్వంలో తన ఎమ్మెల్యేగా పనిచేయటం ఎంతో సంతోషపడుతున్నానని, ఒక విజనరీ దగ్గర ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని కూడా కన్నా గారు చెబుతున్నారు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలాగైతే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారో అదే తరహాలో కూడా అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు కంకణబద్దులైనని కూడా కన్నా గారు అంటున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా అభివృద్ధిలో నిలిపినారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అంతా అమరావతి పడకేసిందని, అతను కేవలం కక్ష సాధింపు రాజకీయాలు చేసినారు తప్ప అభివృద్ధి అని లేదని, అందువలన ప్రజలందరూ కూడా చేదరించుకొని అతన్ని కేవలం 11 సీట్లకే ప్రయత్నం చేసి విజనరీ లీడరు స్వర్ణాంధ్ర రూపకర్త అయిన మరలా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగిందని కూడా కన్నా గారు చెప్పినారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న, దాదాపు 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, అమరావతి ఆగుమేఘాల మీదుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అమరావతి నిర్మాణానికి దాదాపు రోజుకి 8,000 నుంచి 10,000 మంది శ్రామికులు కృషి చేస్తున్నారని, రాబో 3 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రపంచంలోనే అమరావతి అనేది ఎన్నో నగరాలకు ఆదర్శంగా ఉంటుందని కూడా కన్నా గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలను తీసుకురావడం జరుగుతుందని, దానివలన ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడం జరుగుతుందని కూడా కన్నా గారు ఎంతో గర్వంగా చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్దులై అవినిష్టంగా కృషి చేస్తున్నారో అదే బాటలో మా యువ నాయకుడు కూడా నారా లోకేష్ బాబు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో అవినిష్టంగా కృషి చేస్తున్నారని, ప్రజలందరూ కూడా వారికి మద్దతు తెలపాలని కూడా కన్నా గారు కోరినారు. రాష్ట్రాన్ని ఒక పక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎంతో సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందు తీసుకెళ్తుంటే, నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ముందున్నారని కూడా అంటున్నారు. ఆనాడు సైకిల్ పాలనలో, జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పడకేస్తే నేడు విజనరీ లీడర్ అయిన, విజనరీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందు అభివృద్ధిలో ముందున్నాయని కూడా అంటున్నారు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కూడా అమరావతికి మరలా పునర్వైభవం తీసుకురావడానికి రెండోసారి శంకుస్థాపన జరిగిందని, దీనివలన నరేంద్ర మోడీ గారు ఆనాడే చెప్పినారు, మొన్న సభల్లో కూడా చెప్పినారు, చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీ లీడరో మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం, మోడీ గారు చెప్పిన విషయం దేశ ప్రజలందరూ కూడా ఆకర్షించేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రత్యేక తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఏంటంటే ఒక ముందు చూపు గల లీడరు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకోవడం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని కూడా మోడీగా అన్నారంటే గతంలో చేసిన పాలన ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని కూడా మోడీ మాటలు బట్టి మనకు అర్థమవుతుందని కూడా కన్నా గారు తెలియజేసినారు. కన్నా గారు గతంలో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉండటము, అనేక మార్లు అనేక శాఖల్లో కూడా దాదాపు 10 సంవత్సరాల పైగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో సత్తెంబల నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందగానే కన్నా గారి అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం అందరూ కూడా మంత్రి పదవి వస్తుందని కూడా భావించారు. కానీ
కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యం కారణంగాను, కొన్ని సామాజిక వర్గాల సమీకరణల భాగంగాను కన్నా గారికి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ కన్నా గారు ఏమాత్రం కూడా నిరాశ పొందకుండా అతని దగ్గరికి వచ్చి నిరాశ పొందిన తెలుగుదేశం శ్రేణులను కానీ కన్నా గారి అభిమానులను కానీ ధైర్యం చెప్పి మనకి భవిష్యత్తుకు నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము, చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడరు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే మనకి చాలు అని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అందరికీ భరోసా ఇచ్చారంటే కన్నా గారికి రాష్ట్ర అభివృద్ధి పైన ఎంత మక్కువ ఉందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కన్నా గారు ఎమ్మెల్యేగా పనిచేయటం కూడా మనకు ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ దగ్గర ఒక సీనియర్ పొలిటీషియన్ ఎమ్మెల్యేగా పనిచేయడం వలన సత్రంపల్లి అభివృద్ధి కూడా ఎంతో ఆగుమేఘాల మీద జరుగుతుందని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా లోకేష్ బాబు కూడా తెలుగుదేశం పార్టీని ఎంతో సమర్థవంతంగా ముందు నడిపిస్తున్నారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మంచి లీడరు లోకేష్ అవుతారని కూడా దాంట్లో ఎలాంటి అనుమానం లేదని కూడా కన్నా లక్ష్మణ్ గారు అంటున్నారు. చాలా ఎంతో భవిష్యత్తు గల నాయకుడు లోకేష్ బాబు అని, లోకేష్ బాబుకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా మంచి అవకాశాలు ఇస్తారని కూడా అంటున్నారు. ఎందుకంటే మంత్రిగానే అతను మంచి మెరిట్గా ముందుకెళ్తున్నారని, అదే ఒక పక్క పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తూ మరోపక్క మంత్రిగా కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని, దేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కోటి సభ్యత్వాలను నమోదు చేసిన ఘనత మన నాయకుడు, యువ నాయకుడు అయిన నారా లోకేష్ బాబుకి దక్కిందని కూడా కన్నా గారు ఎంతో సగర్వంగా చెప్పినారు. ఇటీవల కాలంలో జరిగిన మహానాడును ఎంత ఘనంగా నిర్వహించడంలోనూ, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలను ఎంతో సమర్థంగా నిర్వహించడంతో పాటు పార్టీ కార్యకర్తల కోసం ఎంతో కూడా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కొన్ని అనుమాన కారణాల వల్ల యాక్సిడెంట్లైన పార్టీ తరపున బీమా అందించడం జరుగుతుందని, లేదా ప్రత్యర్థి పార్టీ దాడిలో అనుకోని కారణం వల్ల అకాలంగా కానీ కొంతమంది కార్యకర్తలు చనిపోతే వాళ్ళందరికీ కూడా బీమా సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో లోకేష్ గారి కృషి ఎండలేని చెప్పవచ్చును. అదేవిధంగా పార్టీలలో ఎవరైనా వాళ్ళు ఉంటే, పేదలు ఉంటే వాళ్ళందరిని కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా మంచి ఉన్నతి సాధించడం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ టెస్ట్ను ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ మెమోరియల్ టెస్ట్కు నారా భువనేశ్వరి మేడం గారు సీఈఓగా ఉండటము ఎంతో సంతోషంగా పరిణామని, అది ఈ టెస్ట్ ద్వారా ఎంతోమంది పార్టీ కార్యకర్తలకు కూడా సేవలు అందించడం జరుగుతుందని కూడా, అదేవిధంగా మంచి విద్యను అందించడం జరగటం ఎంతో సంతోషంగా పరిణామని కూడా కన్నా లక్ష్మణ్ గారు అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో అగ్రగామి ఉంటుందని, రాబో 3 సంవత్సరాల కాలంలోనే అమరావతి నిర్మాణం పూర్తి కావటం ఖాయమని కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అన్నింటిని కూడా మీరు ప్రోత్సహించాలని, లేకపోతే మెలకను కూర్చోవాలి తప్ప లేనిపోయిన రాజధాంతం చేయకూడదని కూడా, ప్రజల్లో అభూత కల్పన సృష్టించకూడదని కూడా కన్నా గారు సూచించారు. ఎందుకంటే గతం 2019 నుంచి 2024 వరకు ప్రజలు నీకు అవకాశం ఇస్తే నీ పాలన మొత్తం అరాచకంగాను అవినీతిపరంగా జరిగింది. నీ వల్ల అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ఆఫీసర్స్, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయ్యారు. మరి కొంతమంది జైల్లో ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, మరి కొంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నీ వల్ల రాజకీయ నాయకులు ఇబ్బంది పడటం కాకుండా ఎంతో కష్టపడి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నేడు కోర్టుల చుట్టూ తిరుగుతూ జైల్లో మొగ్గుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా నీ దుష్ట పాలనలను, నీ దుష్ట ఆలోచనలను మానుకోవాలని, ఇప్పుడు పరిశ్రమల పేరుతో నేను ఓదార్పు పేదల పేరుతో గంజాయి బ్యాచీని, రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్ళటం సమంజసం కాదని, ప్రజలు నేను నమ్మట్లేదని, నువ్వు పరామించే వాళ్ళు మొత్తం నీ ఓదార్పు యాత్ర మొత్తం అన్నీ కూడా రౌడీ షీటర్ల కోసం, గంజాయి బ్యాచీల కోసం, అదేవిధంగా అవినీతి పరుల కోసం జరుగుతుంది తప్ప ప్రజల కోసం కాదన్న విషయం ప్రజలు తెలిసిపోయిందని,
మొన్న జరిగిన ఎన్నికలు నీకు 11 సీట్లకే పరిమితం చేస్తే ఇదే తరహాని ఉంటే నీ పోకడ ప్రజలు అసహించుకొని రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లకు కూడా ఎవరైనా కూడా ఇష్టం గుర్తుంచుకోవాలని కూడా తెలియజేస్తున్నారు కన్నా గారు. అవసరమైతే అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రభుత్వాన్ని చేస్తున్న పనులకు కూడా అనేక మంచి సలహాలు ఇచ్చి పాలనలో నీ నీ వంతు పాలు పంచుకోవాలి తప్ప ప్రజలను రెచ్చగొట్టే విధంగాను, ఈ రౌడీ స్టేట్లను గంజా బ్యాచ్ని ప్రోత్సాహితంగాను, అవినీతి పనులను ప్రోత్సహించే విధంగా నీ పార్టీ కార్యక్రమాలు ఉంటే ప్రజలు చెదరించుకుంటున్నారని, అసహించుకుంటున్నారని, ఇప్పటికే నేను మారి నీ బుద్ధి మార్చుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి నువ్వు అవసరమైతే మంచి సలహా ఇవ్వాలి. కానీ లేనిపోయిన వాళ్ళిద్దరిపైన అనేక అబద్ధాలు ప్రసారం చేయటం మానుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కన్నా గారు సూచించారు. తాను తొలిసారిగా పోటీ చేసిన సత్యమూల నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించి సత్యమూల నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని అంత మెజార్టీని నాకు కట్టబెట్టినందుకు సత్యమూల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, సత్యమూల నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచుతానని కూడా కన్నా గారు సత్యమూల నియోజకవర్గ ప్రజానీకానికి భరోసాను కూడా ఇస్తున్నారు.